గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీగా పనిచేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం రాకముందు కూడా మేము సివిల్ సప్లై నుంచి వెళ్ళి ఎన్నో పోరాటాలు, తెలంగాణ ఉద్యమం వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి ఆనాడు చెప్తే మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా మా సివిల్ సప్లై కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు, మా కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు పిఎఫ్ ఇస్తున్నారు, పిఎఫ్ లేదు. ఆరోగ్య సమస్యలు ఉంటే దానికి సంబంధించిన హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తున్నారు, ఇండ్లు ఇష్యూ చేస్తున్నది, ఇండ్లు కూడా ఇష్యూ చేయలేదు. ఇలా మాకు సివిల్ సప్లై హమాలీలకు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మేము పనిచేస్తే హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి మాకు బోన్ సమస్య కానీ, నడుము నొప్పి సమస్యలు కానీ, లివర్ సంబంధించిన సమస్యలు కానీ వస్తే ఇలా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఇలా ఆరోగ్యశ్రీలు అవి వర్తించాయి అని చెప్పేసి చెప్తే మేము ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము వెంటనే దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మాకు డబ్బులు పెరుగుతాయి. ఆ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు డబ్బులు కూడా పెరగలేదు. అది కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు ఓన్లీ డబ్బులే పెంచుతారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తర్వాత 3,000 పెంచితే మా కుటుంబంతో మేము ఎట్లా జీవనం కొనసాగించమంటాం? ఇలా స్కూల్ ఫీజులు తీసుకోండి, నిత్యావసర వస్తువులు తీసుకోండి, ఎక్కడ పోయినా కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ సివిల్ సప్లై హమాలికులకు న్యాయం చేయాలి, పట్టించుకోవాలి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం హమాలి కార్మికుల తరపున.